విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటీలకు మంచి స్పందన వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది ఆర్టిస్టులు పాల్గొని వారి చిన్న చిత్రాలను ప్రదర్శించారు. తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్న సినిమా పెద్ద సందేశం అనే నినాదంతో ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీలో 17 లఘు చిత్రాలతో పాటు 31 రీల్స్, 9 పాటలను ప్రదర్శించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్ను నిరూపించుకుంటూ కొంత ఆదాయం పొందుతున్నట్లు ఆర్టిస్టులు తెలిపారు. టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించేందుకు గత 9 ఏళ్లుగా ఈ లఘు చిత్రాల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామన్నారు. 3 సంవత్సరాల నుంచి నా పంపిస్తాను ఉన్నాను. ఫస్ట్ ఇయర్ మాత్రం అనగారిన జీవితాలు అక్షర జ్యోతి అని చెప్పి ఒకదానికి జ్యూరీ అవార్డు వచ్చింది. లాస్ట్ ఇయర్ మాత్రం 3rd ప్రైజ్ వచ్చింది. ఈ షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే కొత్త యువకుల్లో డైరెక్టర్స్ని బయటకు తీసుకురావడానికి. ఇప్పుడు సారోళ్ళు వస్తున్నారు జడ్జిలు, వాళ్ళలో ఎవరు టాలెంట్ ఉన్న కుర్రాడు ఎవడేంటన్నది చూసి వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ గుర్తింపు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి పెద్ద సినిమా డైరెక్టర్ చూసే విధంగా కూడా ప్రమోట్ చేస్తున్నారు. ప్లస్ సినిమానే నా లైఫ్ అనుకున్నోడికి ఇదొక వేదిక టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి. కళ కోసం కాదు, ప్రజల కోసం అనేది సర్వత్రా అంగీకరిస్తున్న ఒక నానుడి. సమాజంలో ఉన్న రుగ్మతులు ఏవైతే ఉన్నాయో, మాదక ద్రవ్యాలు అనండి, మద్యం అనండి, మహిళల మీద జరిగే హింస అనండి, నిరుద్యోగ సమస్య అనండి, వీటన్నిటిలో కూడా అనేక రకాల రీల్స్, సినిమాలు తీసి ప్రజలు చూపించే కార్యక్రమం మేము చేపడతా ఉన్నాం. షార్ట్ ఫిల్మ్ అంటే చిన్న సినిమా పెద్ద సందేశం. అసలు మా ఉద్దేశం ఏంటంటే షార్ట్ ఫిల్ము యాక్చువల్గా ఒక సందేశాత్మకంగా ఉండాలని, సందేశాత్మక సినిమాలు రావాలని, లవ్ ఇవే కాకుండా సొసైటీకి ఉపయోగపడే సినిమాలు రావాలని మా కోరిక. ఇప్పుడు యాక్చువల్గా సినిమా రంగం అనే షార్ట్ ఫిల్మ్ రంగం మీడియా డెవలప్ అయిన తర్వాత ఇది కూడా ఒక ఉపాధి. అందరూ బాగా చదువుకొని ఉండలేరు. కొంతమంది వాళ్ళు వేరే జోనర్స్ ఉంటారు, యాక్టింగ్ సైడ్ ఉండాలనుకుంటారు, కెమెరా సైడ్ ఉంటారు. వాళ్ళందరికీ మా షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ద్వారా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటాను.